టీమిండియా 46 రన్స్ తేడాతో న్యూజిలాండ్ని ఓడించింది. అవును, ఇది కేవలం ఒక విజయం కాదు, ఒక స్టేట్మెంట్ విన్. సిరీస్ ఫినాలేలో టీమిండియా బ్యాట్తో చూపించిన పవర్ క్రికెట్ ఫ్యాన్స్కి చాలా కాలం గుర్తుండిపోయేలా చేసింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కి ఆరంభం అగ్రెసివ్గా వచ్చింది. అభిషేక్ శర్మ మొదటి బంతి నుంచే ఇంటెంట్ చూపించాడు. ఫీల్డర్స్కి ఛాన్స్ ఇవ్వకుండా స్ట్రెయిట్గా బౌండరీల వైపు షాట్లు, పవర్ ప్లేలోనే మ్యాచ్ టెంపోని పెంచేశాడు. కానీ మరోవైపు సంజు శాంసన్ ఈ మ్యాచ్ కూడా కలిసి రాలేదు. మళ్ళీ ఎర్లీ డిస్మిసల్. ఇది అభిమానులకు నిరాశ కలిగించిన క్షణం. కొద్దిసేపటికి అభిషేక్ కూడా అవుట్. పవర్ ప్లేలోనే ఇద్దరు ఓపెనర్లు పెవిలియన్కి చేరారు. అప్పుడే అనుకున్నాం ఇప్పుడు ఏమవుతుందా అని. కానీ అప్పుడే స్టేడియం అట్మాస్ఫియర్ పూర్తిగా మారిపోయింది. ఇషాన్ కిషన్ క్రీజ్లోకి వచ్చాడు. అదే సెకండ్ నుంచి అబ్సల్యూట్ కార్నేజ్ మొదలైంది. న్యూజిలాండ్ బౌలర్స్కి ఎక్కడ వేయాలో అర్థం కాకుండా చేశాడు. కట్, పుల్, లాఫ్ట్, స్లాగ్ ఇలా ప్రతి షాట్లో పవర్ చూపించాడు. ఒక్క ఓవర్లో రన్స్ వస్తున్నాయి కాదు, పరుగులుగా పారిపోతున్నాయి. మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొదట కాస్త కామ్గా ఆడాడు. కిషాన్ దూకుడుకి బ్యాలెన్స్ ఇచ్చారు, కానీ అది ఎక్కువసేపు కాదు. ఒక్కసారి గేర్ మార్చాక స్కై షాట్లు అంటే అలా ఉంటాయి అనిపించేలా ఆడారు. ఫైన్ లెగ్ పైన, కవర్ మీద, స్టాండ్లోకి నేరుగా వెళ్లి సిక్సర్లు కొట్టారు. ఇక ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ, తర్వాత స్కై 50. స్టేడియం మొత్తం శబ్దంతో కంపించిపోయింది. ఈ ఇద్దరి మధ్య ఏకంగా 137 రన్స్ పార్ట్నర్షిప్. ఇది మ్యాచ్ని పూర్తిగా భారత్ వైపే తిప్పేసింది. చివరికి సాట్నా చేతిలో స్కై అవుట్ అయినప్పటికీ అప్పటికి న్యూజిలాండ్కి జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగింది. అక్కడి నుంచి ఇషాన్ కిషన్ ఒక్కడే షో మొదలు పెట్టారు. 42 బాల్స్లోనే సెంచరీ. ఇది స్పీడ్ కాదు, ఇది ఒక సునామీ. న్యూజిలాండ్ బౌలర్లు ఎవరైనా సరే అందరికీ ఒకే ట్రీట్మెంట్. సిక్సర్ల వర్షం, బౌండరీల వరద కురిపించారు. అంతేకాదు, ఇది ఇషాన్ కిషన్ కెరియర్లో తొలి సెంచరీ అవ్వడం గమనార్హం. ఇక ఇషాన్ కిషన్ సెంచరీ తర్వాత అవుట్ అయ్యాక డెత్ ఓవర్స్లో వచ్చిన హార్దిక్ పాండ్యా అతని క్యామియో అంటే చిన్నది కాదు, ఇంపాక్ట్ఫుల్గా ఉంది. కొన్ని బాల్స్లోనే స్కోర్ని 270 దాటించారు. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసేసరికి 271 రన్స్ చేసింది. ఇక టీ20లో 272 చేజ్ అంటే అది ఎవరైనా సరే ప్రెజర్ తప్పదు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. పవర్ ప్లేలోనే ఫిన్ అలెన్ అగ్రెసివ్గా ఆడారు. షాట్లు క్లియర్గా కాన్ఫిడెన్స్తో కొట్టారు. ఒక దశలో మ్యాచ్ మళ్ళీ ఇంట్రెస్టింగ్గా అవుతుండేమో అని అనిపించింది. కానీ అప్పుడే వచ్చారు హర్షదీప్ సింగ్. వికెట్లు వరుసగా తీస్తున్నారు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఇలా ఇవ్వని వదలలేరు. ఒకే మ్యాచ్లో 5 వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ స్పిన్ మ్యాజిక్ చూపించారు. వరుణ్ చక్రవర్తి కూడా తనదైన కంట్రోల్లో వేశాడు. చివర్లో రింకు సింగ్ కూడా వికెట్ తీసి ఆశ్చర్యపరిచారు. ఇక న్యూజిలాండ్ పోరాడిందని చెప్పాలి, కానీ టార్గెట్ చాలా పెద్దది. సో 225 రన్స్కే ఆల్అౌట్ అయిపోయింది. సో టీమిండియా 46 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కొన్ని రికార్డులు క్రియేట్ అయ్యాయి. 6లు వర్షంలో కురిశాయి. ఫ్యాన్స్కి ఫుల్ ట్రీట్ దొరికింది. ఇది కేవలం ఒక మ్యాచ్ కాదు, ఇది టీమిండియా పవర్కి ఒక ఎగ్జాంపుల్. మరి టీ20 వరల్డ్ కప్కి ఇంకొక 1 వీకే ఉంది. సో మన టీమిండియాకి అయితే టీ20 వరల్డ్ కప్ని డిఫెండ్ చేయడానికి రెడీగా ఉన్నట్లే అనిపిస్తుంది. మరి మీకు కూడా అలానే అనిపిస్తే కామెంట్లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.